హలో ఎవ్రీవన్, చామదుంపల పులుసు థిక్ కన్సిస్టెన్సీలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వాష్ చేసుకున్న చామదుంపల్ని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న పొట్టునంతా తీసేసి ఇలా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకుంటున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు 4, 5, ఆనియన్, టమాటో వేసుకొనేసి మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామదుంపల పీసెస్ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి చింతపండు పులుసును కూడా వేసుకొని వాటర్ కూడా వేసుకొనేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే టేస్టీగా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.